అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? తెలంగాణ సంపద. సంపద అన్న. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనకు తెలంగాణకి ఈ 17లో ఏ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకుంటే మన మల్కాజ్గిరిలో చూస్తూ ఉంటే ఈటల రాజేంద్ర గారు, తర్వాత పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ముగ్గురు పోటీ పడుతున్నారు 3 పార్టీల నుంచి. సో ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరి గ్యారంటీ లేని పార్టీలు అయితే గెలవాయి, గ్యారంటీలు ఉన్న పార్టీలు అయితే గెలుస్తాయి. అది గ్యారంటీ ఉన్న పార్టీ ఏంటి, లేని పార్టీ ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ లేని అభ్యర్థి ఎవరో మాకు ఇంతవరకు తెలియదు. అదేంటి 6 గ్యారంటీలు అంటున్నారు కదా? గ్యారంటీ లేని అభ్యర్థి ఎవరో తెలియదు అన్న. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంతవరకు ఎవరో, ఆమె ఎక్కడుంటుందో ఏడుంటుందో మాకు ఇంతవరకు తెలియదు. పట్నం సునీత మహేందర్ రెడ్డి మా పార్లమెంట్లో అయితే మాకు తెలియదు. మేము అప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజుగా కనబడ్డాడంటే మళ్ళీ ఇంతవరకు పదకి వెళ్ళాడు మా మల్కాజ్గిరి పార్లమెంట్లో. అప్పుడు ఎంపీ గెలుచుకున్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఎవరికైనా సమస్య, ఎవరికైనా బాధ తీర్చినంటే నేను దేనికంటే దానికుంటా. అంటే 5 ఏళ్ళు ఏం చేయలేదు ఆయన? ఏం చేసిండో చెప్పమన్నారు, వారే చెప్పాలి. మా పార్లమెంట్లో నేను ఇక్కడ లోకల్ ఉప్పల్ అసెంబ్లీ, మా డివిజన్కి, మా చిలకన డివిజన్కి ఒకరోజు వచ్చిన గాచారం లేదు. అందుకే గ్యారంటీ లేని అభ్యర్థులకు వారంటీ ఎందుకు, మాకు లేదని చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి వారంటీ లేదు, కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదు, బీఆర్ఎస్ పార్టీకి వారంటీ లేదు. గ్యారంటీ ఉన్నది, ఇంత ఫిజికల్గా ఉన్నది, పబ్లిక్లో ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇప్పుడు ఆ గాలి విపరీతమైన గాలి వస్తుంది, ఆ తుఫాను పెద్ద ఎత్తున తుఫాను వస్తుంది. ఆ తుఫాన్లో ఆ తుఫానే గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు 5 లక్షల మెజార్టీతో గెలుస్తారు. ఈటల రాజేందర్ గారు కూడా నాన్ లోకలేగా? ఈటల రాజేందర్ గారు నాన్ లోకల్ అన్నది ఎవరు అంటే, నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు నాన్ లోకల్ కాదు కదా. 20 ఏళ్ళు అల్వాల్లో ఉన్నాడు, 20 ఏళ్ళు షామీర్పేటలో ఆయన సొంత నివాసం ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్లో. నాన్ లోకల్ ఎవరు? ఈ నాన్ లోకల్ ఎవరు? పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు నాన్ లోకల్ ఎవరు అంటే? ఆయన కమలాపూర్ హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అక్కడి నుంచే ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. కానీ ఎంపీగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి, సరే ఇప్పుడు ఈయనేది కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అంటున్నారు. మరి అది నాన్ లోకల్ అన్నట్టు వస్తుంది కదా. భారత రాజ్యాంగంలో ఈ దేశంలో పౌరుడు ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. ఈ దేశ పౌరుడు ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. వారు 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో, మల్కాజ్గిరి ప్రాంతంలో నివాసం ఉన్నారు. వారు 20 ఏళ్ళు అల్వాల్లో ఉన్నారు, 20 ఏళ్ళు ప్రజెంట్ ఇప్పుడు షామీర్పేటలో కొనసాగుతారు. నాన్ లోకల్ ఎట్లా అంటే 40 సంవత్సరాలు అయినా నాన్ లోకల్ ఎట్లయితారు చెప్పు. ఇప్పుడు ఇలా పార్టీ పదవుల కోసం అనుభవించి ఇలా ఎంపీ అభ్యర్థిగా ఉండి టికెట్ ప్రకటించగానే ఇల్లు ఖాళీ చేసినోడు బంజారాహిల్స్లో ఉన్నాడు, టికెట్ ప్రకటించగానే మళ్ళీ అప్సిగూడకు వచ్చి నివాసం ఉంటానంటే ఎవరు నాన్ లోకల్ ప్రజలకు అర్థమైతే లేదా? అంటే ఈ ప్రశ్న రాగిడి లక్ష్మారెడ్డి గారు అన్నారని నాకు తెలుసు, మీరు అదే అడుగుతారని తెలుసు. వారు బంజారాహిల్స్లో ఇల్లు కట్టుకున్నారండి, ఎక్కడో బంజారాహిల్స్లో ఇల్లు కట్టుకున్నారు. నాకు రాజకీయాలలో అవకాశం రాదు, నాకు రాజకీయాలలో ఉప్పల్ నియోజకవర్గం నేను చేసిన నాకు అవకాశం రాదు, ఇక నేను ఈడుండా పోయిన బంజారాహిల్స్లో ఇల్లు కట్టుకున్నాడు. అంటే నీకు ఉప్పల్లో ఎవడన్నా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో నీకు సమస్య వస్తే మన బంజారాహిల్స్ రావాలా? ఎక్కడ పద్ధతి అది? ఈటల రాజేందర్ గారు వారు సమస్య పరిష్కరించడంలో సెకండరీ, కానీ ఎవరైనా పోయినా భోజనం తినబెట్టి చేయి అడిగిపించి పంపించే నాయకుడు ఈటల రాజేందర్ గారు. అలా ఇప్పుడు మొన్న ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు, ఇప్పుడు ఎంపీగా గెలుస్తారని నమ్మకం ఉందా మీకు? మొన్న ఎమ్మెల్యే ఎందుకు గెలవలేకపోయాను? అరే ఒక నాయకుని మీద వారి నియోజకవర్గాలను త్యాగం చేసుకొని పార్టీ కోసం, భారతీయ జనతా పార్టీ కోసం, కాషాయ జెండా కోసం తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగింది కదా. వారు హుజరాబాద్లో, గజ్వేల్లోని అక్కడనే ఎక్కువ టైం ఇచ్చి గెలితే వారు గెలిచేటోళ్ళు. హుజరాబాద్లో ఏమి అదొక గెలుపా? హుజరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఒక గెలుపా? కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేసుకొని రాజకీయాలు చేయడం అదొక గెలుప. వాడు ఇప్పటికే పిచ్చోడు, ఆ కౌశిక్ రెడ్డి అనేటోడు ఇప్పటికే వాడు మెంటలోడు. వాడు నా బిడ్డని, చిన్న పాప ఏం చేసింది, ఆమెను వారి భార్యను తీసుకొచ్చి నన్ను గెలిస్తేనేమో జైత్ర యాత్ర, నన్ను ఓడగొడితేనేమో శివయాత్ర. అంటే ఎక్కడ బ్లాక్మెయిల్, ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తూ బ్లాక్మెయిల్ చేసి గెలవడం అదే ఒక గెలుప అంటున్నా.
మేము ఎందుకు చేస్తాం? ఈటల రాజేందర్ గారు ఎందుకు చేయలేకపోయారు? రాజకీయాలలో మెరిట్ ఉంటుంది. రాజకీయాలలో ప్రజలతోని సంబంధాలు కలిగినోడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయరు ఎప్పుడైనా. బ్లాక్మెయిల్ అని ఓటర్లను బ్లాక్మెయిల్ చేయరు. వాడు పిచ్చోడు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఏంటోడు ఎవడనంటే పిచ్చోడే అంటాడు. నాకు తెలిసి అదో గెలుపు కాదు, నైతిక విజయం ఈటల రాజేందర్ గారిది హుజరాబాద్. ఇప్పుడు పార్లమెంట్ సంబంధించి కాబట్టి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. మనకి 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలు ఎన్ని రావచ్చు అనుకున్నారు బీజేపీకి? నేను చెప్తున్నాగా భారతీయ జనతా పార్టీకి 15 స్థానాలలో కైవాసం చేసుకో 15 స్థానాలలో కైవాసం చేసుకోబోతుంది. లోకల్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది కదా. అరే గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీకి వారంటే లేదు, ఇంకెక్కడ దిక్కుంది? వారు పరిపాలించబట్టి 100 రోజులు దాటిపోయింది. ఇంతవరకు 6 గ్యారంటీలు పేరు పెట్టిన దానికి బడ్జెటే లేదు. నిజంగా 24 గంటలకే కరెంటు పోతుందని నిజంగానే పోతుంది తెలుసా కరెంటు. ఇలా గ్యారంటీ లేని రేవంత్ రెడ్డికి వారంటీ ఏడు ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో? ఏముంటుంది చెప్పు రేవంత్ రెడ్డి గారికి? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమొస్తుంది? ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ? ఏడుంది? ఎలా ఈటల రాజేందర్ గారు 5 లక్షల మెజార్టీతో గెలుస్తారు. 5 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. బస్తీ మే సవాల్ తెలంగాణ గడ్డ మీద. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులలో హౌరేక్ బార్ 400 బార్ దాంట్లో హైయెస్ట్ మెజార్టీ భారతదేశంలో నెంబర్ 1గా నిలబడబోయేది ఈ మల్కాజ్గిరి ప్రాంతం, మల్కాజ్గిరి పార్లమెంటు. ఎందుకంటే పెద్ద కాన్స్టిట్యూన్సీ అయినా తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకుని చదువుకునే పార్టీ, కడుపులో పెట్టుకుని చదువుకునే ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. ఎందుకంటే అటు ఉప్పలబోతనే కానీ, అటు మల్కాజ్గిరి కానీ, అటు ఎల్బినారే కానీ, ఇటు మేడ్చలే కానీ, ఇటు కంటోన్మెంటే కానీ, అంటే ఈ ప్రాంతాలలో తెలంగాణ ఉద్యమం ఎగిసిపడ్డప్పుడు అనేక మంది ఉద్యమకారులకు, అనేక మంది విద్యార్థి పోరాట యోధులకు అండగా నిలబడి హక్కున చేర్చుకున్న ప్రాంతాలు ఇవి. నీకు ఉదాహరణ చెప్పవచ్చు మౌలాల్ రైలు రోకో. ఇదే గడ్డలో చైతన్యం నింపింది మౌలాల్ రైలు రోకో. ఉదాహరణ చూపవచ్చు, ఇదే గడ్డ చైతన్యం నింపింది శ్రీకాంతాచారి ఆత్మహత్యతో తెలంగాణ రాష్ట్రాన్ని. నీకు చెప్పవచ్చు, ఇదే కంటోన్మెంట్ రాదా కృష్ణకాంత్ అనే విద్యార్థి నాయకుడు తన తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్గిల చేసింది ఈ మల్కాజ్గిరి పార్లమెంటు. ఈ అప్సిగూడ ఉప్పల్ నియోజకవర్గంలో ఆటో కార్మికుడు ఊరేసుకొని చనిపోతే తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిన గడ్డ మీద తెలంగాణ ఉద్యమకారిని గెలిపించుకుంటారు తప్ప ఇలా బ్రోకర్లను గెలిపించుకునే పద్ధతి ఉండదు. పూటకో గంటకో పార్టీ మారే పట్నం మహేందర్ రెడ్డి రౌడీ రాజ్యాన్ని ఇక్కడ గెలిపించుకోరు. ఇలా గంటకో పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందాలలో రేవంత్ రెడ్డి గారు ఒక దూతగా పంపించి, రేవంత్ రెడ్డి గారు పంపించినట్టు నిజంగా రాగిరి లక్ష్మారెడ్డి ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు పంపించిన రాగిరి లక్ష్మారెడ్డి రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి పంపించిన వ్యక్తే. ఇలా వెనుక నుండి నిలబెట్టింది కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ నిలబెట్టింది కూడా ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇలా అలాంటి నాయకులకు తెలంగాణ సమాజంలో ఉన్న మల్కాజ్గిరి ప్రాంతం చర్మగీతం పాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.